మేమేదో గౌరవంగా చట్టసభలలో చర్చిద్దాము, రండి మీరు పెద్ద మనుషులు, మీరు మీ అనుభవాన్ని చెప్పుదు రండి అని మేము అంటుంటే అదేదో మా చేతకాంతనం అనుకొని తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. ఒకవేళ నీకు తెలియకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడో. నాకు చికాకు కలిగించొద్దు, నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి కూడా ఉండదు. ఏదేమైనా కృష్ణా నది జలాలలో, గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవ్వరికి తాకట్టు పెట్టము. ఎంతటి వారు వచ్చినా ఎవరితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడతాము. ప్రజలు ఒక విశ్వాసంతో, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిండ్రు. శాశ్వతంగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయే విధంగానే మా విధానము, మా ఆలోచన, మా పోరాటం ఉంటుంది. ఎవరి వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము. ఎవరు ఎదురుగా ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డా నిటారుగా నిలబడి కొట్లాడతాము. వ్యక్తులు అనేది మర్చిపోండి. తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది, మా మంత్రి వర్గాంది. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. అసూయతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి, వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు. ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.